భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పథకం చేయించాను, అదిగో పచ్చల పథకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పథకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పథకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్వర్చద అర్చద ప్రార్చద. జయ బోలో రామచంద్ర భగవానికి. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పథకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు, దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి